తెలంగాణలో ఉన్న ఆడోళ్లను కోటీశ్వరులను చేస్తానుడు దేవుడెరుగు గాని ముందుగాల నీళ్ళు ఇయ్యండ్రి అని నిల్చొని తనలాడుతున్నారు ఈ అక్కలు. సర్కారు చేస్తానన్న సాయం తర్వాత చేస్తారు గాని ముందుగాల నీళ్ళిచ్చి ఉపాయం చేయండి అని అంటున్నారు. చెంబెడు నీళ్లు లేక జనాల నోర్లు ఎండి దూపగొంటున్నారు. అందుకే ఇగో గిట్లా కాలి బిందెలతోని కొట్లాటకు దిగినరు. సరే ఎట్లాగూ రోడ్డు ఎక్కిర్రు కాబట్టి ఏం జరుగుతుందో నిమ్మలంగా ఎవరన్నా ఒకరు మాట్లాడుర్రి అని అంటే నడిమిట్లున్న ఇగో గీ అక్క గోస మొత్తం చెప్తున్నది ఇనుండ్రి. అబ్బా గంత మాట అంటున్నావా అక్క? చీపిరితోనో షాటతోనో కొడతా అనాలే గాని చెప్పుతోని కొడతా అంటావా? ఓట్లు వేయించుకునే దానికి వచ్చినప్పుడు మీరు వాళ్లకు లక్ష్మీదేవత తీరుగా కనిపిస్తారు. ఇప్పుడు అట్లా కాదు కదా, చిత్తు కాగితం కంటే తక్కువ చేస్తారు. అందుకే మీకోసం మీరు బడురని వదిలేసిండ్రు కావచ్చు. అసలే సీఎం సార్ మిమ్మల్ని లక్షాధికారుల నుంచి కోటీశ్వరులను చేస్తా అన్నాడు కాబట్టి ఇంకో ఏడాది దాకా నీళ్లు రాకుండా ఓపికతోని ఉండాలి. అంతేగాని చెప్పుతోని కొడతా అనుడు మాత్రం కరెక్ట్ కాదు. సరేగాని అక్క, 2 నెలల నుంచి నీళ్లు రాకుంటే ఎట్లుంటుండ్రు? తిప్పలైతలేదా? కడుగుడుకు తూడ్సుడుకు తాయతానికి తానం పోసుకునే దానికి తిప్పలైతలేదా? ఓహో అందుకేనా పనులు పటపట కొరుక్కుంటా చెప్పుతోని కొడతా అనేది? ఓపిక పట్టి పట్టి కోపాన్ని పండ్ల కింద బిగబట్టి ఒక్కసారే కడుపులో దాచుకున్నదంతా ఎల్లగక్కింది. ఎట్లున్నదో చూడుని రేవంత్ రెడ్డి కోటీశ్వరులను చేస్తా అన్న తెలంగాణ ఆడోళ్ల పరిస్థితి. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం గోనుగొప్పల అనే ఊర్లే ఉన్న నీళ్ల కష్టాలు ఇవి. సర్కారు ఇచ్చేది ఇస్తాననేది తర్వాత గాని ముందుగాల బిందెడు నీళ్ళిచ్చి ఆదుకొనే పని చేయండి, లేకుంటే లోకల్ ఎన్నికలలో మా లోకల్ టాలెంట్ ఏందో చూపెడతామంటున్నారు. చూడాలే మరి వీళ్ళ కష్టాలు ఎట్లా తీరుతాయో, ఎవరు తీర్చుతారో. అగో అటు నుంచి తెల్లగడ్డానికి మ్యాచింగ్ తెల్ల బట్టలు వేసుకొని ఏలు చూపెట్టుకుంటా వార్నింగ్ ఇస్తున్న పెద్ద మనిషి ఎవరో గుర్తుపట్టిరా? అవును, టీడీపీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సర్కార్ ఆఫీసర్ను చచ్చిపోయేటట్టు బెదిరిస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ కు ప్రకంపనలు ఉట్టే వరకు ఆఫీసర్ కు ఏం మాట్లాడాలో తోస్తలేదు. చూడు సప్పుడు చేస్తలేడు. ఏందిరా లేస్తలేవు, ఏం పీకలేవు నా కొడక, ఏందిరా నీ ఓవర్ యాక్షన్ అనుకుంటా సర్కార్ ఆఫీసర్ ను సాగొట్టినంత పనిచేసిండు. మరి లేకుంటేంది? జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే మామూలోడు అనుకుంటున్నారా? పుష్ప సినిమాల పుష్పరాజు కంటే కూసింత ఎక్కువనే ఉంటది అట్టిట్యూడ్. అసలే రాయలసీమలున్న అనంతపురం ఎట్టా ఉంటదిగా, రేషం పౌరుషం దండిగా ఉంటదిగా. అంతేకాదప్ప టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నది, అందుకే కూసింత ఎక్కువనే ఫైర్ అవుతున్నాడు. సరే గాని ఇంతకు ఇలా నడిమిట్లా పంచాయతీ ఏంది అంటారా? అవో ప్రభాకర్ రెడ్డి చెప్తున్నాడు, ఓసారి ఇనుండ్రి. ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు. మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి. పెద్ద ఫ్రాడ్ జరిగింది తాడిపత్రిలో. ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది. ఏమి ఇప్పుడు నేను దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ప్రతిసారి నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు. ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు. ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన. ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను, సార్ రండి సార్ అని. వస్తా మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు. ఏమనుకుంటాను వీడు, మాకు తెలియదా? మాట్లాడతాడు, లేచి వస్తాడు బయటికే. ఏం లేచి వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఎడ చేయాలో. ఇది దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది. మినిస్టర్ గారు పెట్టారు, అందరు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమంటే వీడు ఆడ లెక్క దిగినాడు, దండిగా లెక్క కొట్టినాడు, అతి పడతాడు. నేను మాట్లాడితే లేసి వస్తాడు. అంటే ఇది నాట్ ద వే. అట్లా ఉండకూడదు. ఆఫీసర్ ఏం చేస్తాడు, ఏమనంటే మీరేమంటారు, బరిసినారు అంటారు. అట్లెందుకంటాం సారు, మీరెక్కడ అరిసినారు? కూలుగా మాట్లాడితేను అర్థమైందా? ఏదో పర్మిషన్ ఇచ్చేది ఉన్నదట. మంత్రులు, జాయింట్ కలెక్టర్లు అందరూ ఓకే చెప్పిర్రట. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పట్టట్టు
పైనుంచాలి ఆర్డర్ కాపీలు తెచ్చుకున్న తాడిపత్రిలో ఉండే జిల్లా పంచాయతీ ఆఫీసర్ నాగరాజు నాయుడు అనే అధికారి సతాయిస్తున్నాడట. ఆఫీసుకు పోయి కూసుంటే కనీస మర్యాద లేకుండా బయటికి లేచేస్తున్నాడట. అందుకే ఇగో గింత ఫైర్ అవ్వాల్సి వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డికే ధమ్కి ఇస్తాడా నాగరాజు? అందుకే సుక్కలు చూయించుడు. తుని అవ్వ ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి నౌకర్లు తెచ్చుకుంటే రాజకీయ లీడర్ల చేతుల తిట్టు చేస్తున్నది. ఏందిరా ఈ బతుకు అనుకుంటా బాధపడుకుంటా పోయిండట ఆఫీసరు. పాపం ఏం చేస్తాడు మరి.